కొన్ని వందల ఏళ్ల క్రితం కాగితాలు కాదు, రాళ్ళు కాదు, తాళపత్రాల మీదే కాలాన్ని బంధించిన ఒక మహాకాలజ్ఞాని ఉన్నాడు. ఆయనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన రాసిన కాలజ్ఞానం ఒక గ్రంథం కాదు, అది కాలంతో మాట్లాడే హెచ్చరిక. అప్పట్లో ఆయన చెప్పిన మాటలు అసంభవంగా అనిపించాయి. ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి, ఆకాశంలో మనుషులు ఎగురుతారు, నటులు రాజ్యమేలుతారు, చదువుకు విలువ ఉండదు. కానీ ఈ రోజు మనం చూస్తున్నదంతా ఆయన అప్పుడే చూపిన నిజం. ఇప్పటికీ ఆయన చెప్పిన అనేక అంచనాలు అక్షరాల నిజమయ్యాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒక్క సంవత్సరం పైనే ఉంది, 2026. ఎందుకంటే బ్రహ్మం గారు చెప్పిన ఒక కీలక మాట, నేను నివసించిన పాత మఠం ఇల్లు ఎప్పుడైతే కూలిపోతుందో ఆ తర్వాత కాలం తన అసలు రూపం చూపిస్తుంది అని. ఆ మాటలే నిజమయ్యాయి. ఇటీవలే ఆ పాత మఠం కూలిపోయింది. అంటే ఇప్పటి నుంచి మొదలవ్వబోతున్నాయి కాలజ్ఞానంలో చెప్పిన భయంకరమైన మార్పులు. 2026 మహాశివరాత్రి తర్వాత కాలం వేగం పెరుగుతుందట. ప్రపంచ ప్రకారం ఫిబ్రవరి 24, 2026న పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత, యుద్ధ వాతావరణం, రాజకీయ కల్లోలం మొదలవుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మత కలహాలు, రాజకీయ మార్పులు మరియు ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం చెబుతుంది, ఆకాశంలో ఒక వింత ధూమకేతువు పడుతుందని, అది 33 రోజుల పాటు ఆకాశంలో నిలిచి ఉంటుందని, దాన్ని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని, ఇది కేవలం ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో పగటిపూట కూడా చుక్కలు కనిపించే వింతలు మన కళ్ళ ముందు జరుగుతాయట. 2026లో సముద్రం తన కట్టలు తెంచుకుంటుంది. ప్రత్యేకంగా తూర్పు తీరంలో సముద్ర అలలు ఆకాశమంతా ఎత్తుకు లేచి ఊళ్ళే మింగేసే ప్రమాదం ఉందట. ఇది ఒక పెద్ద సునామీకి సంకేతం కావచ్చని కాలజ్ఞానం హెచ్చరిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తాయని, పెద్ద పెద్ద భవనాలు పేకమెడల్లా కూలిపోతాయని బ్రహ్మం గారు ముందే చెప్పారు. గత ఏడాది వచ్చిన చిన్నపాటి భూకంపాలు ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అందరికీ గుర్తు చేస్తున్నాయి. ఈసారి జనం ఇళ్లలో నిద్రపోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుందట. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందట. కరువు కాటకాలు, తాగునీటి సమస్యలు, పంటలు ఎండిపోవడం, ఇవన్నీ కలిసి సామాన్యుడి జీవితం పరీక్షగా మారుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే నిల్చున్నవాడు నిల్చున్నట్టే కూలిపోతాడట. డాక్టర్లకే అర్థం కాని కొత్త వైరస్లు, మొండి వ్యాధులు మనిషిని పిట్టల్లా రాల్చేస్తాయని కాలజ్ఞానం చెబుతుంది. మనుషుల మధ్య ప్రేమ, గౌరవం నశిస్తాయి. తండ్రి కొడుకు, కొడుకు తండ్రి శత్రువులవుతారు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయి. చిన్న వయసులోనే దారుణ పరిస్థితులు వస్తాయట. చదువుకున్న వాడికి విలువ ఉండదు. అర్హత లేని వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్న నిజాలే. 2026లో దేశంలో ఒక పెద్ద రాజకీయ తుఫాను, ప్రజలు దేవుడులా నమ్మిన ఒక నాయకుడి చీకటి రహస్యం బయటపడుతుందట. దీంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి గొడవలు, అల్లర్లు చేసే పరిస్థితులు, అబద్ధాలే నిజంగా మారతాయి. నిజం మాట్లాడిన వాడు అపనిందల పాలవుతాడు. అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచ యుద్ధ సూచనలు కూడా కాలజ్ఞానంలో కనిపిస్తున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర కృష్ణానది నీరు ముక్కుపుడకను తాకితే అది కలియుగాంతానికి సంకేతమట. శ్రీశైలంలో భ్రమరాంబాదేవి కంట నీరు కారుతుందని, బసవన్న రంక వేస్తాడని, అప్పుడు ఒక మహాశక్తి అవతరిస్తుందని భక్తుల విశ్వాసం. ఆయనే వీరభోగ వసంతరాయులు. దుర్మార్గులను శిక్షించి ధర్మాన్ని స్థాపించడానికి ఆయన వస్తారని కాలజ్ఞానం చెబుతుంది. ఆ సమయంలో 6 మతాలు ఒక్కటవుతాయని, సత్యయుగం ప్రారంభమవుతుందని బ్రహ్మం గారు వివరించారు. అయితే బ్రహ్మం గారు స్పష్టంగా చెప్పారు, ఇది మన అంతం కాదు, ఇది ఒక కొత్త ఆరంభానికి పరీక్ష మాత్రమే. ఈ ఖండ ప్రళయాన్ని దాటాలంటే ఒక్కటే మార్గం, ధర్మం, భగవన్నామస్మరణ, మనిషి పట్ల ప్రేమ. ప్రకృతి శత్రువు కాదు, మన ప్రతిబింబమే. 2026 ఒక భయంకరమైన సంవత్సరం కావచ్చు, కానీ అది మానవత్వానికి మళ్ళీ అవకాశం ఇచ్చే సంవత్సరం కూడా కావచ్చు. ఎంచుకోవాల్సింది మనమే. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.